హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మై క్రియేటివ్ థింగ్స్. ఒక మంచి కుకింగ్ రెసిపీ అండి ఈరోజు. పన్నీర్‌తో కడాయి పన్నీర్ ఎంతమందికి ఇష్టం? చాలా మందికి ఇష్టం కదా! ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్‌గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి. దానికోసం నేను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకున్నానండి. బాండీ కొంచెం హీట్ అయిన తర్వాత నేను ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ నేను చూస్తే కొంచెం ఎక్కువే తీసుకున్నాను. కొన్ని కర్రీస్‌కి ఆహ్, ఆయిల్ ఎక్కువుంటేనే బావుంటుందండి టేస్టు. తగ్గించే దగ్గర కొన్ని తగ్గించాలి. అవసరమైన దగ్గర కొంచెం యాడ్ చేసుకుంటేనే బెటర్. సో, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత నేను ఒక ఆనియన్‌ని ఇట్లా కొంచెం పెద్దగానే కట్ చేసుకొని తీసుకున్నాను. దాని తర్వాత ఒక 5-6 వెల్లుల్లి అండ్ కొంచెం చిన్న 1-2 ఇంచెస్ అల్లం అనేది చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్న, దాంతో పాటు 5-6 క్యాష్యూ గూడా. ఇవన్నీ ఆయిల్ హీట్ అయిన తర్వాత యాడ్ చేసుకొని కొంచెం ఆనియన్ అన్నది కొంచెం ఫ్రై అయిందాకా వేయించుకున్నాను. సో, ఆనియన్ కొంచెం బ్రౌన్ కలర్‌కొచ్చిన తర్వాత నేను ఒక ఫుల్ టమాటో పీసెస్ లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. సో, ఈ ఆనియను, టమాటా ఇవన్నీ కూడా కొంచెం అల్లం, వెల్లుల్లి పచ్చి వాసన పోయే వరకు కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. లిడ్ అనేది పెట్టాము అంటే కొంచెం తొందరగా సాఫ్ట్ అవ్వటానికి, కుక్ అవ్వటానికి హెల్ప్ అవుతుంది. సో, టమాటో కొంచెం సాఫ్ట్ అయిపోతే సరిపోతుందండి. సో, నేను మళ్ళీ మధ్యలో ఒకసారి కలుపుకొని, మళ్ళీ లిడ్ పెట్టేసుకుంటున్నాను. అరౌండ్ 2-3 మినిట్స్ టైం పడుతుంది ఇవన్నీ కుక్ అవ్వటానికి. చూస్తే ఇట్లా కుక్ అయితే సరిపోతుందండి. సరిపోయిందని అనిపించిన తర్వాత నేను దాన్ని కూల్ చేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసుకొని, దాన్ని అదంతా కంప్లీట్‌గా కూల్ అయిపోయిన తర్వాత మనం దాన్ని మిక్సీ వేసుకోవాలి. దానికోసం నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. చూడండి, అదే ఆయిల్ లేదనుకోండి, అవి అడుగంటినట్లు అయిపోయి అంతగా కుక్ అవ్వవు. అందుకే కొంచెం కొన్ని కర్రీస్‌లో ఆయిల్ యాడ్ చేసుకుంటేనే బెటర్. ఇలా కంప్లీట్‌గా కూల్ అయిపోయిన తర్వాత నేను ఇవన్నీ కూడా ఒక మిక్సీ జార్‌లో యాడ్ చేసుకొని నేను మిక్సీ చేసుకుంటున్నాను. అది మిక్సీ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేయండి. సేమ్ బాండీ తీసుకున్నాను, సేమ్ బాండీ. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నేను స్టార్టింగ్‌లో ఉన్న ఆయిల్ నాకు సరిపోతుంది. అందుకే ఎక్స్‌ట్రాగా నేనేమి యాడ్ చేసుకోలేదు. మీకు కావాలి అనుకుంటే మీరు ఆయిల్ ఎక్స్‌ట్రాగా యాడ్ చేసుకోవచ్చు మరి ఇంకొంచెం. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత నేను మళ్ళీ ఒక 4-5 పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. పచ్చిమిర్చి మీ కారంకి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. దాంతో పాటు ఇట్లా బిర్యానీ స్పైసెస్ ఇవి ఆప్షనల్ అండి. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే లేదు. బట్ కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది కదా ఈ స్పైసెస్ వల్ల. అందుకని నేను యాడ్ చేసుకున్నాను. ఇవి కొంచెం పచ్చిమిర్చి వేగేలాగా నేను కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. సో, కొంచెం పచ్చిమిర్చి వేగిన తర్వాత మనం ఈ స్పైసెస్ యాడ్ చేసుకోవాలండి. లైక్ పసుపు, కొంచెం ఒక హాఫ్ స్పూన్ పసుపు అండ్ సాల్ట్ మీ రుచికి తగినట్లు ఏసుకోండి. నా సజెషన్ అయితే స్టార్టింగ్‌లో కొంచెం తక్కువ వేసుకుంటేనే బెటర్. సాల్ట్ తక్కువైనా తినగలుగుతాము గానీ, సాల్ట్ ఎక్కువైతే మాత్రం డెఫినిట్‌గా తినలేము కదా! తర్వాత టేస్ట్ చూసుకున్న తర్వాత అవసరమైతే ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ కారం కూడా మీకెంత కావాలో అంత యాడ్ చేసుకోండి. నేనైతే కొంచెం స్పైస్ తక్కువే చేస్తాను. మా బాబు స్పైసీగా ఉంటే తినడు. అది కూడా పన్నీర్ కర్రీ అన్నది అంత స్పైసీగా ఉంటే అంత టేస్ట్‌గా ఉండదండి. నార్మల్‌గానే ఉంటేనే పన్నీర్ కర్రీ టేస్టీగా అనిపిస్తుంది. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కొంచెం ఆయిల్‌లో వేగనివ్వండి. తర్వాత మనం ఫస్ట్ ఏదైతే ఆహ్, మిక్సీ చేసి పెట్టుకున్నామో టమాటో అండ్ ఆనియన్ పేస్టు, ఆ పేస్ట్ కంప్లీట్‌గా ఈ దీనిలో వేసేసేయండి. వేసేసి ఇంకొంచెం సేపు ఆయిల్‌లో ఫ్రై అయ్యేలాగా చూసుకుంటే టేస్ట్ ఇంకొంచెం మంచిగా ఉంటుంది. ఆనియన్ అయినా, టమాటాని ఎంత ఎక్కువ సేపు ఆయిల్‌లో ఫ్రై అయితే అంత బావుంటుంది కదా! ఇవన్నీ చూడండి, నేను ఆయిల్ ఎక్కువే వేశాను. స్టిల్ ఇంకా అడుగంటినట్టు అవుతుంది కదా! అందుకనే కంటిన్యూగా తిప్పుకుంటూ ఉండండి.
సో, ఆయిల్ అడుగంటకుండా అదంతా బాండీకి అడుగంటకుండా ఉంటుంది. సో, కంటిన్యూగా కొంచెం సేపు తిప్పిన తర్వాత నేను లిడ్ పెడుతున్నాను. అరౌండ్ ఒక 1, 2 మినిట్స్ సరిపోతుందండి. 1, 2 మినిట్స్ తర్వాత నేను మళ్ళీ ఓపెన్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకున్నాను. సో, ఆయిల్ కొంచెం పైకి తేలినట్టు కనిపిస్తుంది గదా! సో, అలా వస్తే సరిపోతుంది. అలా కొంచెం పైకి తేలిన తర్వాత మీరు ఇట్లా ఆనియన్ అనేది కొంచెం పెద్ద స్లైసెస్ లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. నేను ఒక ఫుల్ ఆనియన్ అండ్ ఫుల్ క్యాప్సికమ్ 2 కూడా ఇలా కొంచెం పెద్దగానే కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. మీకు క్యాప్సికమ్ ఫ్లేవర్ అంతగా నచ్చదు అనుకుంటే హాఫ్ క్యాప్సికమ్ అయినా సరిపోతుంది. బట్ నేనైతే ఇక్కడ ఫుల్ క్యాప్సికమ్ యాడ్ చేసుకొని మళ్ళీ స్పైసెస్ అంతా కూడా క్యాప్సికమ్ అండ్ ఆనియన్‌కి పట్టేలాగా మొత్తం కూడా నేను హ్మ్, ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇలా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేయాలండి. నేను ఏదైతే మిక్సీ చేసుకున్నానో జారు, అదే జార్‌లో వాటర్ వేసుకొని ఒక హాఫ్ కప్ టు 1 కప్ వరకు నేను వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. సో, వాటర్ ఎంత కావాలి అన్నది కూడా మీ రిక్వైర్మెంట్‌ని బట్టి చూసుకొని యాడ్ చేసుకోండి. నాకిక్కడ కొంచెం వాటర్ తక్కువైంది, గ్రేవీ తక్కువవుతుందని అనిపించి నేను ఇంకొక హాఫ్ కప్ వరకు యాడ్ చేసుకున్నానండి వాటర్. వాటర్ యాడ్ చేసుకున్నాక మళ్ళీ నేను ఈవెన్‌గా అంతా కూడా కలిసేలాగా ఒకసారి తిప్పేసుకొని లిడ్ పెట్టేసుకోండి. అదంతా కూరంతా కొంచెం దగ్గర పడేలాగా అంతా బాయిల్ అవ్వాలి, కుక్ అవ్వాలి. అరౌండ్ 5-6 మినిట్స్ టైం పడుతుందండి. మొత్తం కూడా అట్లా చూస్తే కొంచెం గ్రేవీ అనేది దగ్గరకొచ్చింది కదా! అలా దగ్గరకొచ్చిన తర్వాత మీరు పన్నీర్ యాడ్ చేసుకోండి. నేనైతే పన్నీర్ ఇక్కడ చూస్తే ఫ్రై చేయలేదండి. సో, అది మీ ఇష్టము. ఫ్రై చేసుకోవచ్చు. ఫ్రై చేసుకోకుండా ఇలా డైరెక్ట్‌గా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫ్రై చేసుకుంటే ఒక టేస్ట్, ఫ్రై చేసుకోకుండా చేస్తే ఒక టేస్ట్ ఉంటుంది. బట్ నేనైతే ఇట్లా ఆహ్, వితౌట్ ఫ్రైయే నేను పన్నీర్ అయితే యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు కొంచెం తక్కువగా తిప్పండి. మీరు ఫాస్ట్‌గా గట్టిగా ఫోర్స్‌తో తిప్పారు అంటే, ఆ పన్నీర్ అనేది విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో, పన్నీర్ యాడ్ చేసిన తర్వాత కొంచెం చిన్నగా అంతా తిప్పేసుకొని ఒకసారి లిడ్ పెట్టేసుకోండి. ఆహ్, అరౌండ్ ఒక 2-3 మినిట్స్ కుక్ అయితే సరిపోతుందండి. క్యాప్సికమ్ మరీ అంత ఎక్కువగా కుక్ అవ్వక్కర్లేదు. కొంచెం 70-80% కుక్ అయితేనే కూర టేస్టీగా ఉంటుంది. కొంచెం కూరంతా దగ్గర పడిన తర్వాత నేను కసూరి మేతి యాడ్ చేసుకుంటున్నాను. కసూరి మేతి యాడ్ చేస్తేనే పన్నీర్ కర్రీకి ఫ్లేవర్ అనేది చాలా బావుంటుంది. సో, ఒక్కసారి ఇట్లా కొంచెం కసూరి మేతి యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పుకుంటున్నాను. దీనిలో నేను పెద్ద పెద్దగా స్పైసెస్ చాలా హడావిడిగా అట్లా ఏం చేయట్లేదండి. నార్మల్‌గా ఇది అరౌండ్ నాకు హాఫ్ అన్ అవర్ టైంలో నాకు ఈ కర్రీ ప్రిపేర్ అయింది. సో, ఈజీగా ప్రిపేర్ చేసుకునే మెథడ్‌లోనే చెప్తున్నాను. అండ్ నేను గరం మసాలా తీసుకున్నాను. చూస్తే చాలా చాలా తక్కువ. ఒక పావు టీ స్పూన్ గరం మసాలా తీసుకున్నాను. లేదు అంటే మీరు గరం మసాలా ఫ్రెష్‌గా ఈ కర్రీ కోసం ప్రిపేర్ చేసుకోనైనా తీసుకోవచ్చు. బట్ నేనైతే డైరెక్ట్‌గా నార్మల్ గరం మసాలా యాడ్ చేశాను. చూస్తే కర్రీ మీకు చాలా దగ్గరగా అనిపిస్తుంది కదా! సో, అది మీరు మీకెంత గ్రేవీ కావాలి దాన్ని బట్టి కొంచెం వాటర్‌ని యాడ్ చేసుకోండి. లేదు అంటే కొంచెం టమాటో, ఆనియన్ ఇంక్రీజ్ చేయటం అట్లా మీకెంత క్వాంటిటీ అన్న దాన్ని బట్టి మీరు ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండొచ్చు. సో, నేను నార్మల్‌గా అయితే ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తారు గదా! సో, నేను అలా ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేయట్లేదండి. నార్మల్‌గా ఇంట్లో మిల్క్ ఉంటుంది గదా! సో, ఆ మిల్క్ మీద ఏదైతే క్రీమ్ ఉంటుందో, మీగడ ఉంటుందో నేను అదే యాడ్ చేస్తున్నాను. సో, మాక్సిమం ఇంట్లో ఉన్న వాటిలతోనే సింపుల్‌గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలని నేను ఇది చెప్తున్నానండి. మీరు మిల్క్ మీద క్రీమ్ అయినా యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే కర్డ్ మీద క్రీమ్ ఉంటుంది గదా! మీగడ అదైనా యాడ్ చేసుకోవచ్చు. ఏది యాడ్ చేసినా టేస్ట్ అయితే బావుంటుంది. సో, క్రీమ్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మొత్తం ఈవెన్‌గా ఒకసారి అంతా కలుపుకుంటున్నాను.
కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఒక్కసారి ఫైనల్‌గా సాల్ట్ చూసుకొని సాల్ట్ అండ్ కారం ఒకసారి చూసుకొని సరిపోలేదు అంటే అప్పుడు ఇంకోసారి యాడ్ చేసుకోండి. నాకు సాల్ట్ కొంచెం తక్కువైంది అని అనిపించింది. అందుకే నేను చాలా కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇంకా పైన కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. ప్రెజెంట్ నా దగ్గరైతే కొత్తిమీర లేక నేను కొత్తిమీర వేయలేదు. సో, చూస్తే కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. పైన ఆయిల్ లాగా సెపరేట్ అయిపోయింది. గ్రేవీ దగ్గరగా వచ్చేసింది అంటే కర్రీ అయిపోయినట్లే. సో, నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. సో, ఇట్లా సింపుల్‌గా కడాయి పన్నీర్ ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎక్కువ హడావిడి అవసరం లేకుండా సింపుల్‌గా వితిన్ హాఫ్ ఎన్ అవర్‌లో అట్లా. సో, దీన్ని మంచిగా సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొని నేనైతే విత్ చపాతీ తిన్నానండి. చపాతీ అయినా బావుంటుంది. రైస్